హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక సింపుల్ డిజైన్తో వచ్చేసానండి. అదేంటంటే మగ్గం స్టైల్లో కనిపించే ఎంబ్రాయిడరీ డిజైను. ఇది చాలా ఈజీగా హ్యాండ్తో చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను విచ్చి దారంతో ఇలాగ ఒక లైన్ వేసుకుంటున్నానండి. ఇదేంటంటే గొలుసు కుట్టుతో వేస్తున్నాను. ఇక్కడ లైన్ డ్రా చేశాను వైట్ పెన్సిల్తో, కానీ కనిపించట్లేదు. మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి మీకు ఉపయోగపడతాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విచ్చి దారంలో 6 లైన్స్ ఉంటుంది కదా, 3 లైన్స్ మాత్రమే నీడిల్లోకి ఎక్కించుకోవాలి. అంటే విడగొట్టుకుని 3 లైన్లు ఎక్కించుకున్నాను. ఇక్కడ నేను యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. మీరు వద్దు అనుకుంటే సిల్క్ దారం కూడా తీసుకోవచ్చు. అది కూడా 3 లైన్స్ ఎక్కించుకుని కుట్టుకోవాలి. చివరి వరకు వచ్చేస్తాం కదా, నీడిల్ కిందకి దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. తర్వాత ఇంకొక థ్రెడ్ ఎక్కించుకోవాలి. ఇది పింక్ కలర్ థ్రెడ్. ఇది కూడా నీడిల్లోకి 3 వరుసలు ఎక్కించుకోవాలి, ముందు తీసుకున్న విధంగానే. ఇప్పుడు ఈ పక్క నుంచే చైన్ స్టిచ్ వేస్తున్నాను. గ్యాప్ లేకుండా పక్క నుంచే వచ్చే విధంగా వేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా చివరి వరకు కుట్టేసుకున్నాం కదా, వెనక్కి తిప్పుకుని ముడి వేసేసుకోవాలి. ఇది కూడా మళ్ళీ పక్క నుండి అదే సేమ్ పింక్ కలర్ థ్రెడ్ బ్లూ కలర్ పక్క నుంచి, అంటే బ్లూ మధ్యలో వచ్చే విధంగా అటు ఇటు పింక్ వచ్చే విధంగా ఇలా కుట్టుకోవాలి. మళ్ళీ చైన్ స్టిచ్తో ఇంకొక లైన్ వేస్తున్నాను. ఇదిగోండి, ఇంకొక లైన్ కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత వైట్ పెన్సిల్ యూస్ చేసి ఇక్కడ డిజైన్ వేసుకోవాలి. ఈ లైన్ కానుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ డిజైన్ కుట్టుకోవడానికి నేవీ బ్లూ థ్రెడ్ ఉంది కదా, ముందు తీసుకున్నది సేమ్ థ్రెడ్ తీసుకోవాలి. అంటే 3 లైన్స్ ఇది కూడా. ఇదిగోండి, ఇలా వేసుకోవాలి. ఈ చివరన నీడిల్ కిందకి దింపేసుకోవాలి. దాన్ని లాక్ చేసుకుంటూ. చాలా సింపుల్ అన్నమాట, ఎవరైనా వేసేయగలుగుతారు. ఇలానే మొత్తం లైన్ అంతా కంప్లీట్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి, చివరి వరకు వచ్చేసాం కదా, నీడిల్ కిందకి దింపేసుకుని ముడి వేసేసుకోవాలి. తర్వాత ఈ డిజైన్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకోవాలి. ఇక్కడ కుందన్ స్టిక్ చేద్దాం. ఇవ్వండి, ఇవి ఆరెంజ్ కలర్ రౌండ్ సైజ్ కుందన్స్, ఇవి 0 సైజ్ కుందన్స్. వీటిని స్టిక్ చేద్దాము ఈ మిడిల్లో. తర్వాత ఈ డ్రాప్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. తర్వాత జర్దోసి తీసుకోవాలి. ఇది సాఫ్ట్గా ఉండే జర్దోసి. ఇప్పుడు దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుందాము. ఇప్పుడు కుందన్కి ఇలా పెట్టుకుని, అంటే రౌండ్గా పెట్టుకోవాలి. సైజు చూసుకుని కట్ చేసుకోవాలి. కుందన్కి సరిపడా వచ్చే విధంగా ఇలా అన్నమాట. ఇలా తీసుకుని ఇక్కడ ఈ చివరన నొక్కినట్లయితే ఇక్కడ మనకి ఎక్కడ వరకు కట్ చేయాలో తెలుస్తుంది. ఇప్పుడు కట్ చేసుకుందాం. దీని ప్రకారం ఇంకా సరిపడా పీసెస్ కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మనకి ఎన్ని అవసరమో, ఎన్ని పడతాయో చూసుకుని ముందే కట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఇది కుట్టుకోవడానికి కాటన్ థ్రెడ్ మాత్రమే తీసుకోవాలి. ఇది ఒక వరుస మాత్రమే ఎక్కించుకోవాలి, అంటే ఒక వరుసతోనే కుట్టుకోవాలి. ఇలా స్ట్రింగ్ ఎక్కించుకొని మనం ఎక్కడైతే పైకి తీసుకున్నామో నీడిల్ని, అక్కడి నుంచి కిందకి దింపేసుకోవాలి. ఇలా రౌండ్ వచ్చింది కదా, డ్రాప్ షేప్లా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ చివరి నుంచి ఇది లాక్ చేసుకుంటూ నీడిల్ని కిందకి దింపేసుకోవాలి. ఈ జర్దోసి పైకి లెగకుండా అటు ఇటు కూడా 2 కుట్లు వేసుకోవాలి.
ఇలానే మొత్తం కుందన్ చుట్టూ ఫ్రేమ్ లాగా వచ్చే విధంగా అన్నీ కుట్టేసుకోవాలి. కుందన్స్ అన్నీ కూడా ఇదిగోండి ఇలా కుట్టేసిన తర్వాత ఎంత చక్కగా వచ్చిందో చూసారా. తర్వాత ఈ గోల్డెన్ బీడ్స్ కుట్టుకుందాం. ఇవి 0 సైజ్ కంటే కొంచెం పెద్ద సైజు బీడ్స్. ఇదిగోండి నెక్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది. ఎంత చక్కగా ఉందో చూసారా. ఇలా డిజైన్ చేసిన బ్యాక్ నెక్ డిజైన్ ఇదిగోండి ఎంత బాగుందో చూసారా. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయినా లేదంటే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ప్లీజ్ కమెంట్ చేసేయండి. ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.